తెలంగాణలో ఉద్యోగులు పెన్షనర్లకు మంచి వైద్య సదుపాయాలు అందించేందుకు రంగం సిద్ధమైంది. సరికొత్త హంగులు, పటిష్ట నిబంధనలతో కూడిన ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇదే వేదికపై నుంచి NEHS వెబ్ పోర్టల్ను ఆవిష్కరించి హెల్త్ కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను కూడా మొదలు పెడతారు. పలువురు ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేస్తారు. పథకం అమలు, ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక NEHS పోర్టల్ నుంచి ఉద్యోగులు తమ హెల్త్ కార్డులను ఇవాటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇక కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించి ఉద్యోగుల నుంచి ఇప్పటి వరకు వసూలు చేసిన వాటా, ప్రభుత్వ వాటా కలిపి 168 కోట్లను ట్రస్ట్ ఖాతాలో జమ చేసింది. నూతన ఆరోగ్య పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 943 నెట్వర్క్ ఆసుపత్రుల్లో సుమారు 17 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందుతాయి. అందులో హైదరాబాద్లోనే 17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సహా 144కి పైగా నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తంగా 2594 రకాల వైద్య చికిత్సలను అందిస్తారు. ఇక అవుట్ పేషెంట్ సేవలు, వైద్య పరీక్షలు, రోజువారీ మందులను మరింత విస్తృతంగా అందజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 12 వెల్నెస్ సెంటర్లకు తోడు కొత్తగా జిల్లాల్లో మరో 24 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 2025లో సవరించిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం రేట్ల ప్రకారమే ఆసుపత్రులకు చెల్లింపులు చేస్తారు. ఇక ఈ పథకం అమలు మరింత సులువుగా ఉండేందుకు వీలుగా ప్రత్యేక యాప్ను కూడా రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.